జనాలకి చాలా మీరు అన్నట్టు సొంత వైద్యాలు ఎక్కువైపోయినాయి. ఈ మధ్య కాలంలో మరీ ఎక్కువైపోయింది. ఏదైనా పెయిన్ వస్తే జస్ట్ వెళ్ళి పెయిన్ కిల్లర్ తెచ్చుకొని వేసుకొని. చాలా బాగా చెప్పారు. ఇక ఈ పెయిన్ కిల్లర్ ఒక పేరు పెట్టాను నేను. సార్ ప్లెయిన్ కిల్లర్ అని పేరు పెట్టాను. ప్లెయిన్ కిల్లర్ PLAIN ప్లెయిన్ కిల్లర్. ఎందుకని ఆ పెయిన్ కిల్లర్ వేసుకుంటే కిడ్నీలు పోతాయి కొందరికి. అవును. పెయిన్ కిల్లర్ వేసుకుంటే ఎలర్జీ వచ్చి చచ్చిపోతాడు కొందరు. పెయిన్ కిల్లర్ వేసుకుంటే లివర్ పాడైపోతుంది కొందరికి. పెయిన్ కిల్లర్ వేసుకుంటే కళ్ళు పోతాయి కొందరికి. కాబట్టి ప్లెయిన్ కిల్లర్ అని పేరు పెట్టాను నేను. అట్లా ఇన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. తర్వాత మన జనం ఏంటంటే అండి, ఎక్కడ డబ్బు ఖర్చు పెట్టాలో అక్కడ ఆలోచిస్తారు. ఎక్కడ ఈ పార్టీ గెలుస్తుందని ఒకడు, ఆ పార్టీ గెలుస్తుంది ఒకడు, లక్షలు పెట్టుకున్నారు. అక్కడ ఏం ఆలోచన ఉండదండి. వాళ్ళ అమ్మాయికి ఆరోగ్యం బాగోలేదంటే డాడీ నన్ను డాక్టర్ తీసుకెళ్ళమంటే ఎందుకు ఆ మందుల షాప్ అతనికి ఫోన్ చేయి మాత్రం పంపిస్తాడు అంటాడు. మందుల షాప్ వాడికి ఏం కావాలండి? ఈ దేశంలో మరొక దౌర్భాగ్యం ఉంది చెప్తాను. ఇక్కడ పొరపాటు ఏ పేషెంట్కైనా ఏ మందుల షాప్ వాడి దగ్గరికి వెళ్ళి మందులు వాడి ఏ ప్రమాదం వచ్చినా ఆ షాప్ వాడి మీద కంప్లైంట్ ఇవ్వడు వీడు. ఇవ్వడు. ఎందుకంటే వీళ్ళు ఓన్గా తెచ్చుకున్నదే కదా. నెంబర్ 1. రెండోది, నేను డాక్టర్ని మందులు రాస్తాను. నేను రాసిన మందు ఆయన షాపులు లేవనుకోండి, లేవని చెప్పడు ఆయన. నేను ఎక్స్ పేషెంట్కి 2 వంకాయలు 3 బీరకాయలు రాశాను అనుకోండి, ఆయన లేవనుకోండి, ఆయన ఏం చేస్తాడు? ఒక పొట్లకాయ ఒక కాకరకాయ ఇస్తాడు. ఇచ్చేమంటాడు? 2 ఒకటేనండి, కంపెనీ మారింది అంటాడు. ఈయన ఆనందం వెళ్ళిపోతాడు. పైపై చాలతో వరుస కలిపేస్తారు. బావగారు నేను మంచి మందులు మీకు ఇచ్చానండి. ఒక రియల్ ఎగ్జాంపుల్ చెబుతాను మీకు. ఒక పేషెంట్ పాపం మంచి ఆవిడే, పాపం ఆవిడకి ఏదో ఆరోగ్యం బాగోలేదని చెప్పి నా దగ్గరకు వచ్చి కొంచెం కంప్లైంట్ ఇచ్చింది. బ్లీడింగ్ ఎక్కువైపోతుందండి, తర్వాత నాకు కొంచెం సమస్యలు ఎక్కువైపోతున్నాయి అంటే ప్రైవేట్ పార్ట్స్లో కూడా నాకు బాగా ఇచ్చింగ్ వస్తుంది, ఏం చేయాలో తోచట్లేదంటే నేను ఒక సబ్బరాస్తిని వాడుకోమని చెప్పాను. 2 వారాలు అవ్వలేదు, వచ్చి డాక్టర్ గారు నడలేకపోతానండి అని ఏడ్చుకుంటూ వచ్చింది. ఏమైంది అన్నాను. మీరు చెప్పారు కదండి సబ్బరాసి ఇచ్చారు, వాడుకుంటున్నాను, ఇప్పుడు మొత్తం పొక్కిపోయి వాచిపోయిందని చెప్పింది. నాకు కొంచెం చేతస్థం ఎక్కువ మొదటి నుంచి కూడాను. కాబట్టి కొందరు ఈ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే చేతస్థం కూడా అనుకుంటారు. అయినా పర్వాలేదు, తప్పలేదు. సమాజానికి మంచి చేయాలన్నప్పుడు కొన్ని విమర్శలు పడాలి మనం. ఏంటంటే నేను మీకు ఇచ్చిన సబ్బు పట్టరమని చెప్పాను, పట్టుకొచ్చింది రిన్ను సబ్బు. అది రిన్ను. ఇదేంటమ్మా నువ్వు ఈ రిన్ను సబ్బు వాడడం ఏంటంటే, డాక్టర్ గారు మీరు సబ్బు రాశారు కదా, నేను రాసింది ఏంటి? ఆవిడ యొక్క స్కేబిస్, తర్వాత చర్మవ్యాధులు అవి తగ్గినటువంటి, ఎందుకంటే ట్రేడ్ నేమ్ చెప్పకూడదు, నేను సబ్బు రాశాను. ఈ సబ్బు ఇచ్చాడు. పైపెచ్చు డాక్టర్ రాసిన సబ్బు నీ యొక్క బాడీకి పనికి వస్తుంది, నా సబ్బు నీ బట్టలకి నీ బాడీకి పనిచేస్తుంది చెప్పాడట ఆయన. ఈ సబ్బు సున్నితమైన ప్రైవేట్ పార్ట్ మీద రాసేసింది ఆవిడ, పొక్కిపోయింది, వాచిపోయింది. ఎంత అన్యాయం అండి ఇది. ఇలాగే ఏదైనా మందు రాసిస్తే డాక్టర్ గారికి ఏం తెలియదండి, నేను ఇచ్చే మందు మంచి మందు, ఓన్లీ కంపెనీ మారింది అంటారు ఆయన. నాకు ఏ మందుల షాప్ మీద కూడా నాకు ఎటువంటి డిఫరెన్స్ ఒపీనియన్ కానీ లేకపోతే వారి మీద కోపం కానీ నాకేం లేదండి. సమాజ హితం కోరి నేను చెప్పింది ఏంటంటే, మన దేశంలో మందుల షాపుల మీద ఆంక్షలు లేవు. ఎనీ పవర్ఫుల్ డ్రగ్ అయినా సరే చాక్లెట్లు అమ్మేస్తారు. ఇదే మీరు లండన్లో క్వాలిఫైడ్ ఫార్మసిస్ట్ ఉంటే కానీ షాప్ ఓపెన్ చేయకూడదండి. మన దేశంలో ఎక్కడో చదువుకున్న ఫార్మసిస్ట్ వాడి బోర్డు తీసుకుంటారు, ఇక్కడ షాపులో వేలగడతారు. ఆ కూర్చున్న అతను, దయచేసి చాలామంది మంచి మందుల షాప్ ఓనర్స్ ఉన్నారు, మంచి మందుల షాప్ సేల్స్మెన్ ఉన్నారు, వాళ్ళందరూ బ్రాడ్గా ఆలోచించండి. నేను చెప్పే విషయాలు సమాజం గురించి చెప్తున్నాను కాబట్టి, కొందరు ఈవేళకి ఒక పల్లెటూరులో కానీ లేకపోతే ఒక తాలూకా హెడ్ క్వార్టర్స్లో కానీ ఒక వేలిముద్రగాడు ఆ షాపును రన్ చేస్తాడు. ఆయనకి ఓంటి ఉప్పు, చీంటి చింతపండు, మీరు ఏ రాసి ఇవ్వండి. నేను పెయిన్ కిల్లర్ రాసినప్పుడు వాళ్ళ శరీరంలో ఉన్న పరిస్థితి బట్టి నేను పెయిన్ కిల్లర్ రాస్తాను. అతనేం చేస్తాడు, ఆ పెయిన్ కిల్లర్లో సెడిటివ్ మొత్తం పెయిన్ కిల్లర్ ఇచ్చేస్తాడు ఆయనకి. ఈడే స్కూటర్ ఏదో డ్రైవ్ చేస్తుంటే ఎక్కడో గుద్ది పడిపోతుంది వీడు. సో ఎందుకని ఆంక్షలు లేవు. వాళ్ళని ఎవరు ఏ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు అమ్మకూడదని పెట్టినటువంటి దీని పరిస్థితుల్లో కూడా ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు అమ్ముతారు. అంటే కొందరు ఆర్గ్యుమెంట్ ఏంటి,
డాక్టర్లు దోచు తినేస్తున్నారు, హాస్పిటల్స్ ఏమో పేషెంట్ల మీదనేమో ఏంటది ఒక దాన్ని నాన్ కోఆపరేషన్ దొరుకుతున్నారు పేషెంట్స్కి. ప్రతిసారి ఎవరు వెళ్ళగలరు? అందుకే మందు షాప్ వెళ్ళండి, మందు షాప్ తప్పలేదు. మందుల షాప్ వాళ్ళు కూడా క్వాలిఫైడ్ మందుల షాప్ ఆయన నుండి డాక్టర్ గారు రాసిన మందు కానీ ఆయన ఇచ్చిన మందు కానీ ఎంతవరకు పేషెంట్కి అసౌకర్యం లేకుండా, ఇల్ హెల్త్ రాకుండా, సైడ్ ఎఫెక్ట్ లేకుండా పనిచేస్తుంది ఇస్తే మంచిది. లేనప్పుడు ఏం చేయాలా? బాబు నా దగ్గర ఈ మందు లేదు, నువ్వు ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళని చెప్పాలి. ఇవేరా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రతి కాలనీలో ఒక హాస్పిటల్ పెట్టారని వింటున్నాను నేను. కాబట్టి ఆ రకంగా ప్రజల్లో అవగాహన పెరగాలండి. నా వర్రీ ఏంటంటే అనేకమైన జబ్బులు కొనుక్కున్న జబ్బులే, వచ్చిన జబ్బులు కాదు, కొనుక్కున్న జబ్బులు, కొని తెచ్చుకున్న జబ్బులు అవి. కొన్ని ఛానల్స్ అయితే శాటిలైట్ ఛానల్స్లో ఏ జబ్బు రాని అక్కడ ఒక చిలక పరుకులు చెప్తూ ఒక డాక్టర్ గారు ఉంటారు. తలనొప్పి వచ్చిందా, బంజారా హిల్స్లో మా సెంటర్ ఉంది, అక్కడ మీరు పంపించండి అంటాడు. ఒళ్ళనొప్పులా, ఏం వరీ లేదు, హైటెక్ సిటీలో మా హాస్పిటల్కి పంపించండి. దానికి ఎందుకండి టీవీలో ఇంటర్వ్యూలు? ప్రజలకు అవగాహన పెంచడానికి టీవీ ఇంటర్వ్యూలు ఉండాలా? అందు కారణం చేత మళ్ళీ చెబుతున్నాను నేను, ప్రేక్షకుల యొక్క సామాన్య పౌరుని యొక్క ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని చెప్పిన మాటలు తప్పివి. నాకెవరో కార్పొరేట్ హాస్పిటల్స్తోనో, లేకపోతే మెడికల్ ఫీల్డ్లో పనిచేస్తున్న వారితోనో, లేకపోతే మెడికల్ సేల్స్ పీపుల్తోనో, షాపులతోనో, లేకపోతే నా సహచర వైద్యులతోనో నాకు ఎవరి భేదాభిప్రాయాలు లేక కాదు. నేను ఒక డాక్టర్గా గత 30 ఏళ్ళుగా పనిచేస్తూ అనేక సమస్యలు చూసినటువంటి విషయంలో నా ప్రయత్నం నేను చేస్తున్నాను. కాబట్టి దీన్ని మీరు పాజిటివ్ యాటిట్యూడ్తో ఆలోచించుకొని ఎవరి ఆరోగ్యాన్ని వారు కాపాడుకోవాలని కోరుతున్నాను నేను.